హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్, మనమైతే ఈరోజు సబ్బవరం దగ్గర ఉండే దేవీపురానికి అయితే వచ్చేసాం. ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం అందరూ వనభోజనాలు, అలాగే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకుంటారు. అదేవిధంగా మనం కూడా వచ్చేసాం. ఇదిగోండి, ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇలా ఫ్లెక్సీ ఉందన్నమాట వే బోర్డులో. ఇదిగోండి, గుడి ఈ విధంగా ఉంటుందని చూపించారు. నేను కూడా ఇదే మొట్టమొదటిసారిగా రావడం. గైస్, ఈ వాతావరణం అయితే చాలా ఇంకా చూడడానికి ఏంటి, ఆస్వాదించడానికి చాలా బాగుందనమాట. ఈ ప్రకృతిలో చల్లటి గాలిలో ఎంత హాయి అనిపించిందో. అంతేకాదు గైస్, ఇక్కడైతే వనభోజనాలు చేసినట్లయితే ఇంకా బాగా అనిపిస్తుంటుంది. ఇంకేంటంటే గుడికి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. గైస్, ఇదిగోండి చూసారా, కార్లు, ఆటోలు, స్కూటీలు ఎంతమంది వచ్చారో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. గైస్, లోపలైతే 1000 శివలింగాలు ఉన్నాయండి. మార్నింగ్ వచ్చినట్లయితే కనుక మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు శివలింగానికి. అవన్నీ కూడా నేను చూసాను, అయ్యో అనిపించింది. పొద్దున్నే వచ్చి ఉంటే ఆ అవకాశం కూడా ఉండేది. చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే చేసుకున్నాను నేను. అంతేకాదు, గోమాతలందరికీ కూడా ఫుడ్ ఏదో ఉంటుందన్నమాట. ఆ ఫుడ్ మనం తినిపించడానికి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది మన ఇష్టమే అనమాట. నేనైతే తినిపించాను. ఇగోండి, పళ్ళుకాయలు అయితే ఇక్కడ తీసుకోవాలి. అంతేకాదు గైస్, అక్కడ కామాక్షి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది, శివుడి టెంపుల్ కూడా ఉంది. శివుడి టెంపుల్ చాలా పైకి వెళ్ళాలన్నమాట. మళ్ళీ దుర్గాదేవి యొక్క రూపాలు కూడా అక్కడే ఉంటాయి. ఇదిగోండి, శ్రీ గురుదత్త పీఠం అంటారు కదా, అది ఇదేనండి. గైస్, ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే పర్ హెడ్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. గైస్, ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్స్ అయితే మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలన్నమాట. కౌంటర్లో ఇచ్చేయాలి. లేకపోతే మనం ఏ వెహికల్ అయితే తెచ్చుకున్నా వెహికల్లోనైనా పెట్టుకోవాలన్నమాట. ఎలాంటి షూట్ కూడా ఇక్కడ చేయడానికి అస్సలు ఛాన్స్ లేదనమాట. నేనైతే మాత్రం ఇక్కడ వరకు అయితే తీయగలిగాను. గైస్, ఇదిగోండి, ఇలా వెళ్ళాలి. ఈ పక్కనే ఫోన్స్ అనేవి హ్యాండ్ ఓవర్ చేయాలి. నేను రిక్వెస్ట్ చేసినా లేదు అని చెప్పేశారు. ఇంతకు ముందు అయితే అలా ఉండేది, ఇప్పుడు లేదు అని చెప్పేశారు. గుడి యొక్క ప్రత్యేకత పోతూ ఉంటుంది అని అనగానే నేను కూడా ఇంకా సరే అనుకున్నాను. ఇదిగోండి, ఏ హోమాలు జరుగుతాయో అవన్నీ కూడా ఇక్కడ నేమ్ బోర్డులో ఉంటాయి. ఇదిగోండి, ఈ రూమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడికి వచ్చి స్టేయింగ్ కూడా చేయొచ్చు అనమాట. దానికి కూడా వేరే ఛార్జెస్ ఉంటాయి. ఇంకా వెళ్ళలేని వాళ్ళు మొత్తం చూడాలి, చాలా పెద్ద స్థలంలో ఉండేటటువంటి టెంపుల్ కావడం వల్ల నడవలేని వాళ్ళకి ఇలా విజిట్ చేయడానికి ఒక వెహికల్ కూడా ఉందన్నమాట. ఇదిగోండి, వారిహే వెహికల్ అని. ఇంకా ఇప్పుడు అయినటువంటి మీటింగ్ ఏంటంటే, ఇదిగోండి, ఈ భోజనం ఏదైతే ఉందో దాన్ని వృధా చేయొద్దు అని చెప్పారనమాట. ఇదిగోండి, నేనైతే భోజనం చేసాక కొంచెం ఒక కరివేపాకు, టమాటో, కొంచెం రైస్ వదిలితే, ఇదిగోండి, ఈ వీళ్ళు సిఐడి లాగా వచ్చి నా క్లాస్ స్పీకర్ అనమాట. మీరు టమాటాలు వదిలినా ఏం వదిలినా అవి కూడా రైతులు పండించినవి, ప్లీజ్ మొత్తం తినండి అని చెప్పారు. అస్సలు వదలలేదు ఈ చిచ్చరపిడుగులు. గైస్, ఇక్కడ తినిన వెంటనే ప్లేట్లు కూడా మనమే కడుక్కోవాలి. చాలా మంచిగా, ఎంత బాగా ఉందంటే చాలా బాగుంది. గైస్, సారీ, ఎందుకంటే వీడియో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, నేను చేయలేకపోయాను. సారీ.